హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఇది వచ్చేసి తిరుపతి వీడియో. తిరుపతికి స్టార్ట్ అయ్యే ముందు ఊరి బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొడుతున్నారు మా డాడీ. సో అలా స్టార్ట్ అయ్యాము. మేము ఉండేది హైదరాబాద్లో, కానీ మా పేరెంట్స్ ఉండేది సుజాత నగర్. అది ఖమ్మంకి ఒక 60 కిలోమీటర్స్ అవే ఉంటుంది. సో మేము ఖమ్మం నుంచి టికెట్లు తీసినాం. సో ఖమ్మం టు తిరుపతి 2 hours డిలే వచ్చింది ట్రైన్. బట్ అయినా కానీ మార్నింగ్ కరెక్ట్గా 8 కల్లా దింపేశాడండి. అదేంటో కానీ మేము వెళ్ళింది జూన్ 2nd వీక్. చాలా బాగుంది వెదర్. అసలు మేము వర్షం పడుతుంది అనుకున్నా కానీ పడలేదు. చూడండి ఈ కొండలు, ఆ వాతావరణం ఎంత బాగుందో. స్టేషన్ బయట ఒక జీప్ తీసేసుకొని తిరుమలకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అంతా క్లియర్ చేసేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. తిరుమలలో ఒక 3 months ముందే రూమ్ తీసాము. దర్శనం టికెట్స్, రూమ్ అన్నీ 3 months ముందే బుక్ చేసాము. ఇక్కడ ఒకటి చెప్పాలి, దర్శనం టికెట్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది. సో నాకు, మా హస్బెండ్కి, మా అత్తయ్యకి అయ్యాయి, మా మమ్మీ డాడీకి అవ్వలేదు. సో మా మమ్మీ డాడీకి ఏం చేసామంటే తిరుపతికి చెన్నై నుంచి వెళ్ళి తిరుపతికి 2 బస్ టికెట్స్ చేసాం. సో మాకు 2 దర్శనం టికెట్స్ వచ్చాయి. సో ఇదొక ఆప్షన్, మీకు యూస్ఫుల్ అవుతుందేమో. అండ్ అలా దర్శనం టికెట్స్ వచ్చాయి. మేమున్న రూమ్ వచ్చేసి రాంబగీచా గెస్ట్ హౌస్ 2. సో అక్కడి నుంచి వెళ్ళి కళ్యాణకట్ట ఒక 5 to 10 minutes పట్టింది. సో వెళ్ళేసి పిల్లలకి తలనీలాలు, మొక్కులు అంతా తీర్చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇక దర్శనానికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా దర్శనంకి 3:30 or 3:30 మధ్య వెళ్ళాము. దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 7:30 అయింది. సో 3.5 hours పట్టింది దర్శనానికి. సో అలా దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా అక్కడ గుడి బయట కొంచెం సేపు అలా కూర్చున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఆ దేవుణ్ణి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకొని చక్కగా జరిగింది. అలా బయట కూర్చొని కొద్దిసేపు ఒక చిన్న షాపింగ్ అలా చేసుకొనేసి ఇంకా రూమ్కి స్టార్ట్ అయ్యాము. చూడండి ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. నైట్ టైమ్ దర్శనం అయిపోయిన తర్వాత తీసాను అనమాట. కొండలు, దేవుడు, గోపురము అంత బాగున్నాయి. సో అదండి, అలా జరిగింది మా తిరుపతి టూర్. నెక్స్ట్ మేము కాణిపాకం వెళ్ళాము. అది నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.